ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడితో పర్యాటక ప్రదేశాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అరకు వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్ అయింది. మాడగడ వ్యూ పాయింట్, పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, చాపరాయి ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా మారాయి. భారీగా పర్యాటకులు రావడంతో రూములు కూడా దొరకడం లేదు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అరకు వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడితో పర్యాటక ప్రదేశాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సుమిత్ర, ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడి గత 4 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ఉందని మనం చెప్పొచ్చు. ఇటు విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ కావచ్చు, కైలాసగిరి కావచ్చు, అలాగే ఉన్నటువంటి సబ్మెరైన్ మ్యూజియం, TU-142తో పాటు అటు రుషికొండ బీచ్ ఇదంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. సో నగరంలో ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లో అయితే సాయంత్రం సమయంలో అయితే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి ఉంది. ప్రస్తుతం కైలాసగిరి ఏదైతే కొండపైన గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, అలా ఉన్నటువంటి టూరిస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రధానంగా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ, అటు ఒరిస్సా, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి, అటు వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు ఒకసారిగా భారీగా వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు అరకు ప్రాంతంలో అయితే మాత్రం ప్రధానంగా వెళ్లేటువంటి మార్గంలో ఉన్నటువంటి వుడెన్ బ్రిడ్జ్ దగ్గర అయితే కిలోమీటర్ మీద ట్రాఫిక్ ఆగిపోతుందని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పారిశ్రామికారులు మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. అలాగే అరకులో ఉన్నటువంటి మాడగడ వ్యూ పాయింట్ కావచ్చు, అలాగే మ్యూజియం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. ఇటు పాడేరు, లంబసింగ్ కూడా అదే పరిస్థితి. కొన్ని చోట్ల రూమ్స్ లేకపోతే వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కార్లోనే తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గత ఏడాదితో పోలిస్తే ఏడాది పూర్తి స్థాయిలో క్లైమేట్ అనుకూలంగా ఉండడం, కేవలం ఇప్పుడు నగరంలో కూడా దాదాపుగా 15, 16, 17 సెంటీమీటర్లు నమోదవుతున్నట్టు, 20 డిగ్రీల సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎలా అయితే ఉంటుందో నగరంలో కూడా అదే పరిస్థితి. కూల్ కండిషన్ కొనసాగడంతో పాటు ఏవైతే మేఘాల కొండలు ఉన్నాయో అటు అరకులో కావచ్చు, పాడేరులో కావచ్చు, వన్యంగిలో కావచ్చు, ఇటు లంబసింగిలో కావచ్చు చూసేందుకు కూడా భారీ స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. మరోవైపు న్యూ ఇయర్ కూడా అప్ టు న్యూ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇక్కడెక్కడ కూడా రూమ్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. భారీ స్థాయిలో క్రౌడ్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇస్తే ఎక్కడెక్కడ మానిటర్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ నేపథ్యంలోనే అటు అరకులో కానీ ఇక్కడ నగరంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదర్శన ముందు కొన్ని షార్ట్ టైం మధ్యాహ్నం ఓపెన్ చేసేవారు, అవి ఉదయాన్ని కూడా ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.